హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేషన్ కిచెన్. నేను ఇవాళ మీకు అసార్టెడ్ చాక్లెట్స్ చూపిస్తున్నానండి. అందులో జామ్ చాక్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనము చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలండి డబుల్ బాయిలింగ్ మెథడ్లో. నేను ఈ ప్రాసెస్ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను, ఒకసారి చెక్ చేయండి. అయినా ఇక్కడ చెప్తున్నాను. కింద ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని పైన చాక్లెట్ బౌల్ పెట్టుకొని, మనం చాక్లెట్ బౌల్ వాటర్కి టచ్ అవ్వకూడదండి, అలా మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వన్స్ మెల్ట్ అయ్యాక మనము బౌల్ని పక్కన పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం చాక్లెట్ షైనింగ్ మొత్తం మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత జామ్ తీసుకోవాలండి. ఫ్రూట్ జామ్ దొరుకుతుంది కదండి మనకి బయట, అది తీసుకొని బాగా స్పూన్తో మ్యాష్ చేసుకోవాలండి. అప్పుడు అది కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ మనము మ్యాష్ చేసుకుంటే ఇలాగ లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు ఒక చాక్లెట్ మౌల్డ్ తీసుకొని మనము మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కాంపౌండ్తో అది ఫిల్ చేసుకోవాలండి. మనం చుట్టూ కోటెడ్ చేసుకోవాలండి. ఫస్ట్ చూడండి, ఇలా ఫిల్ చేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసి ఈ చాక్లెట్ మొత్తం రిమూవ్ చేసేయాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ తీసేయాలండి. అప్పుడు మనకి చాక్లెట్ కోటింగ్ అనేది బాగా అవుతుందండి చుట్టూ. ఇలా తీసిన దాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టాలండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలాగా బాగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ఇందాక మ్యాష్ చేసుకున్న ఫ్రూట్ జామ్ ఉంది కదండి, అది పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా చూడండి, ఇలాగ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టుకోవాలి. దాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే మనకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది మౌల్డ్లో. ఇప్పుడు మనం మళ్ళీ మెల్టెడ్ చాక్లెట్తో దీన్ని మొత్తం కవర్ చేసుకోవాలండి. జామ్ అనేది బయటకు కనిపించకుండా నీట్గా కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. తర్వాత మనం ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా డ్రై అయిపోతాయండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, డిమౌల్డ్ చేసి ఎంత బాగుంటాయంటే టేస్ట్ కానీ షైన్ కానీ చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి. చూడండి, కట్ చేసి చూపిస్తాను. లోపల జామ్, బయట చాక్లెట్ చాలా ఇష్టపడతారండి పిల్లలు మాత్రము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.